పలికింది నెలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా. అమ్మా రక్షాబంధన్ వచ్చేస్తుంది కదా, ఇవాళ షాప్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య కోసం మంచి రాఖీ సెలెక్ట్ చేసుకుందామమ్మా. ఎల్లుండి కదా రాఖీ పండగ, ముందు రోజు సాయంత్రం వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంత కంగారు? అమ్మో అలా కుదరదమ్మా, అందరూ మంచి రాఖీ సెలెక్ట్ చేసుకున్నాక బాగోకుండా మిగిలిపోయినవి అన్నయ్య కడితే ఏమనుకుంటాడు చెప్పు? వాడి మీద అసలు ప్రేమే లేదని అనుకోడు. ఎలాంటి రాఖీ కట్టామన్నది కాదే, ఎంత ప్రేమతో కట్టామన్నదే చూడాలి. అయినా ఇందాకే కదే ఇద్దరు గొడవ పడ్డారు. ఎంతలా గొడవ పడినా రాఖీకి 2 రోజులు ముందుగా షాపుకి వెళ్ళి మంచి రాఖీ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ప్లీజ్ అమ్మా వెళ్దాం. సరే సరే సాయంత్రం వెళ్దాంలే. అసలు ఏంటి ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు? ఇవాళ అసలు రక్షాబంధనం వీళ్ళకి గుర్తుందా? కొంపతీసి నేను రాత గొడవైందని చెప్పి ఇది నాకు రాఖీ కట్టకూడదని ఫిక్స్ అయిపోయిందా ఏంటి? అమ్మా నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆ రాఖీ ఏదో దాన్ని కట్టేయమని చెప్తే నేను బయలుదేరాలి. సరేరా వస్తున్నాను. సరే. ఏంటమ్మా ఖాళీ ప్లేట్ ఇచ్చావు? ఓ జనరేషన్ మారింది కదా, ఫస్ట్ దాని డబ్బుల కోసం అడుక్కోమంటున్నావా? సరే సరే. నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇంత పెద్ద ప్లేట్ అవసరం లేదు లేరా, చూసిన చాలేదా రాఖీ కడతాను. మీ బాధ ఏదో మీరు పడండి అమ్మా, నాకు కిచెన్లో పని ఉంది. అయినా ప్లేట్ ఏంటి ఖాళీగా ఉంది? రాఖీలేవి స్వీట్స్ ఏవి? ఒక నిమిషం ఆగరా. ఫోన్ చూసుకుంటుందేంటి? మ్యామ్ యువర్ ఆర్డర్. బ్లింకిట్ సార్. హో బ్లింకిట్టోడా. ఆయన ఈ జనరేషన్లో చెల్లెళ్ళు ఎవరు అన్నిళ్ళ కోసం షాప్ దాకా వెళ్ళి మరి రాఖీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మానేసారుగా, నాకే అర్థం కాలేదు. అవునరా, షాప్ దాకా వెళ్ళి టైం వేస్ట్ చేసే బదులు 10 minutes ముందే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. జనరేషన్ మారింది, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఓకే ఓకే కట్. ఏరాన్య ఇంకా పడుకోలేదా? రేపేంటో గుర్తుందా? శుక్రవారం కదా, ఎందుకు గుర్తులేదు? ఏంటి ఎక్స్ట్రాలా? అమ్మ చూడమ్మా. ఎందుకురా దాన్ని అలా ఆట పట్టిస్తున్నావు? ఎందుకు గుర్తులేదే, రేపు రక్షాబంధన్. కొత్త బట్టలు వేసుకొని నువ్వు చెప్పిన టైం కల్లా ముహూర్తం దాటక ముందే నీతో రాఖీ కట్టించుకోవాలి, అంతేగా? అంతే అంతే. ఎలా మర్చిపోతానే, రేపు రక్షాబంధం కాబట్టి నీతో రాఖీ కట్టించుకొని రోజు మొత్తం నీతో గడపాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? ఎక్కడి డేట్ మర్చిపోతా అని ఆ క్యాలెండర్లో రౌండప్ చేసుకుని మరీ పెట్టుకున్నా. అది మా అన్నయ్య అంటే. సరే ఇంక పడుకో, రేపు మార్నింగ్ 8 కల్లా రాఖీ కట్టేయాలంట. సరే సరే. చెల్లి త్వరగా రా అన్య, ముహూర్తం దాటిపోతుంది. సరే సరే. రోజు పొద్దున్న లేవగానే ఏదో రకంగా ఏడిపించే నువ్వు ఈరోజు నా కోసం ఎంత పొద్దున లేచి అంత మంచిగా రెడీ అయ్యి 8 గంటలకల్లా రాఖీ కట్టేశావు. రాఖీ పండుగ అంటేనే అంతే కదరా, రోజు మీరు ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం ఒక అన్నయ్య చెల్లికి తోడుగా ఉంటాడని గుర్తు చేసే రోజు. రోజు అది అల్లరి చేసేది మాత్రం తన ఆనందం కోసం కావచ్చు, కానీ ఈ రోజు తన అసలైన ఆనందం ఈ రాఖీ పండుగలోనే ఉంది. ఈ అగ్ని పరీక్షలో కంటెస్టెంట్లకి జడ్జిలకి మధ్యన ఈ ఘర్షణ చూస్తుంటే భలే ఎంటర్టైన్మెంట్గా ఉంది. చెప్పే. రేపేంటో గుర్తుందా?
హా, గుర్తుంది. రేపు రక్షాబంధన్. అప్పటి వరకు ప్రేమ లేకపోయినా రేపు మాత్రం అన్నిల మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది మీ చెల్లెలకి డబ్బుల కోసం. లేకపోతే ఏంటే, పొరపాటు నేను రేపు రక్షాబంధనం మర్చిపోయినా ఫోన్ ఓపెన్ చేసి అలా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక వీడియో ముందుగానే చేసి పోస్ట్ చేస్తారు కదే. అది కాదన్నట్టు ఏ షాపింగ్ మాల్ ఓడో లేకపోతే నా సిమ్ నెట్వర్క్ ఓడో ఆఖరికి జొమాటో వాడైనా సరే రాఖీ కట్టేసింది, గిఫ్ట్ మర్చిపోకు, తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఆర్డర్ చేసుకో అని ఎదవ కొటేషన్స్ నోటిఫికేషన్స్ ద్వారా పంపించి మా అన్నిలకి రేపు రక్షాబంధనం గుర్తు చేస్తూనే ఉంటారు. సో నేను మర్చిపోలేదు. సరేరా, అమ్మ అయితే రేపు మార్నింగ్ 8 కల్లా రాఖీ కట్టేమంది, మర్చిపోకు. సరే గాని నువ్వు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదే, పక్క రూమ్ లో ఉండి కూడా ఎందుకు ఈ ఫోన్ కాల్స్? నిద్ర పట్టడం లేదురా, అలా సరదాగా రీల్స్ చేస్తున్నా, సడన్ గా గుర్తొచ్చింది, అందుకే అక్కడి వరకు రావడం ఎందుకని కాల్ చేశాను. సరే, నీకు నచ్చింది చేసుకో, బాయ్. The next day. అరే నానా, నువ్వు చాలా గ్రేట్ రా. ఈరోజు రక్షాబంధనాన్ని కొత్త బట్టలు కొనుక్కున్నావా? అమ్మా, నువ్వు అంత ఎమోషనల్ అయిపోక, ఇవాళ ఆఫీస్లో ఏదో చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారమ్మా, అందరూ మంచిగా రెడీ వస్తారని ఇది వేసుకున్నా. ఛీ, అనవసరంగా నేనే ఎక్కువ ఫీల్ అయిపోయాను. సర్లే, వెళ్ళు. సరే గాని చెల్లేది? చెల్లి, చెల్లి. ఏంటి అవతారం, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నైట్ ఎందుకు కాల్ చేసి 8 గంటల రాఖీ కట్టేయాలన్నా? ఈ జనరేషన్ లో ఎవరమ్మా టైం చూసుకొని రాఖీ కడుతుంది? అది ఒకప్పుడు, ఇప్పుడు మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కట్టించుకోవడమే. అయినా ఈ రోజు అంతా టైం ఉందిలే. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. సర్లే, త్వరగా రా, నేను వెయిట్ చేస్తాను. అమ్మో, నాకు చాలా టైం పడుతుంది. హెడ్ బాత్ చేసుకోవాలి, మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫొటోస్ కి వీడియోస్ కి మంచిగా రెడీ అవ్వాలి. సరే అయితే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నా. ఈవినింగ్ వచ్చాక అడుగులే. Much later. పొద్దున్న 8 గంటలకు కట్టించుకోండి సార్ రాఖీ, రాత్రి 8 గంటలకు కట్టించుకుంటున్నావు. అది కట్టడానికి నువ్వు కట్టించుకోవడానికి ఇద్దరికిద్దరు సరిపోయారు రా బాబు. ఈ జనరేషన్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారమ్మా. టైం రాఖీ కట్టాలంటే అది జరగని పనులే. నీకు నచ్చింది చేసుకుంటారా బాబు. ఇలా అయితేనే రాత్రి 8 గంటలకైనా రాఖీ కట్టేసావు కదా, నా బంగారు చెల్లివే. సరే, థ్యాంక్సే. ఏంటే, ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతేగా? ఏంటి అలా చూస్తున్నావు? అవి నీకు సరిపోలేదా? నా దగ్గర అవే ఉన్నాయిరా, ఏమనుకోకు. ఇప్పుడు నేనేమైనా అన్నానా? అయినా నేను నీకు రాఖీ కట్టింది నువ్వెప్పుడు నాకు రక్షగా ఉండి నువ్వు హ్యాపీగా ఉండాలని, అంతే. ఇంకా నేను 10 రూపాయలు పెట్టి రాఖీ కొంటే నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, అంతకన్నా ఇంకేం కావాలరా? మా చెల్లి నిజంగా బంగారం. హ్యాపీ రక్షాబంధన్ రా. మనం ఎప్పుడూ ఎలాగే ఉండాలి. A few moments later. ఈ 100 రూపాయలు మంచిగా దాచుకోవచ్చు. హర్ష, ఒక 50 రూపాయలు ఇంటి అమ్మా, కాయగూరల వాడికి డబ్బులు ఇవ్వాలి. నా దగ్గర ఎక్కడవమ్మా? అన్నీ ఇచ్చాడుగా. అది నాకు ఇచ్చాడుగా. అది నీకు వాడు ఇచ్చినా వాడికి ఇచ్చింది నేనే. దుర్మార్గుడా. సర్లేవే, ఆ 100 రూపాయలు ఇవ్వు. నాన్న డ్యూటీకి వెళ్తే ఛార్జీలకు నేనే డబ్బులు ఇవ్వాలి. అమ్మ, నేను ఈ డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నా. ఇప్పుడు ఎందుకే, దసరా పండుగ వస్తుంది కదా, అప్పుడు కొనుక్కుంది కానీ కొత్త బట్టలు. థ్యాంక్సే. ఏంటిది, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయినా అది ఎక్స్పెక్ట్ చేయకపోతే ఏముంది, జనరేషన్ బట్టి చెల్లెలు మారిపోయినా అన్నిలు మాత్రం మారకూడదు. చెల్లి, వద్దురా. ఈ మాట నువ్వేనా అంటున్నావు? మా చెల్లి బంగారం. డబ్బులు వద్దులే గానీ నీ ఫోన్కి ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆర్డర్ పెట్టే. ఏం మాట్లాడుతున్నావే? మరి ఈ డబ్బులు తీసుకొని అది అమ్మకో నాన్నకో అవసరం వస్తే ఇచ్చేయాలి. నాకేం యూజ్ ఉంటుంది చెప్పు? అందుకే నా కాలేజ్ ఫేర్వెల్ కి యూజ్ అయ్యేలా ఒక మంచి డ్రెస్ ఆర్డర్ పెట్టాను. క్లిక్ చేసి పే చేసే.
వద్దు. ఏంటి ఇది 3000? ఎంతైతే కష్టం. ఒకప్పుడులో 100-200 ఏం సరిపోతాయిరా, అది చాలదన్నట్టు మధ్య మధ్యలో చెల్లెళ్ళ అడ్వాంటేజ్లు కూడా తీసుకుంటారుగా మీ అన్నయ్యలు. మీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వు, దాని ఐడి ఇవ్వు, దీని ఐడి ఇవ్వు అని. వాటితో పోల్చుకుంటే ఇది తక్కువేలే, పే చేసే. ఇప్పుడు నువ్వు పే చేయలేదనుకో ఏం చేస్తానో తెలుసు కదా. తెలుసులే, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ స్టేటస్ ఒకటి పెడతావు. ఎంత కష్టపడి మాలాంటి చెల్లెలు రాఖీ కట్టినా ఏం లాభం, అన్నిళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అదృష్టం మాకు లేదని. అంతేగా. ఆ శ్రావణి దాంతో సినిమాకి వెళ్దామని డబ్బులు దాచుకున్నాను, దీనికి పే చేయాల్సి వస్తుంది. చూడు, ఆర్డర్ చేశాను. 30 రూపాయలు పెట్టి రాఖీ కొన్నది 3000 ఎగరేసుకెళ్ళిపోయింది. చెయ్యి. హ్యాపీ రక్షాబంధన్ రా అన్నయ్య. రాఖీకి ఇంకా 10 డేసే ఉంది. ఇయర్ కూడా అన్నయ్య రాడు కాబట్టి ముందుగానే ఒక లెటర్ రాసి పెట్టి అందులో రాఖీ పెట్టి పంపిద్దాం. మళ్ళీ ఇప్పటి నుంచే చేయకపోతే రాఖీ రోజు కల్లా వాడికి చేరదు. ప్రియమైన ఈసారి నువ్వు దూరంగా ఉండడంతో రాఖీ కట్టలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. చిన్నప్పుడు నాతో గొడవ పడినా నీ కోసం ఇంతగా మిస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. దూరం ఎంత ఉన్నా మన మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదు. ఈ రాఖీ నీ చేతికి కట్టలేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పుడో కట్టేశాను. త్వరగా ఇంటికి రా అన్నయ్య, నీ చెల్లెళ్ళు ఎదురు చూస్తూనే ఉంటుంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. హలో చెల్లి, రాఖీ అందింది. అమ్మయ్య, ఈ రక్షాబంధన్ రోజు ఈ లెటర్ ఎక్కడ నీకు చేరదో అని చాలా కంగారు పడిపోయా. థ్యాంక్స్ రా, దూరంగా ఉన్నాను కాబట్టి నేను నీకేమేమి రాకపోతున్నా. అది దగ్గరుంటే నీకు నచ్చింది కొనేసి ఇచ్చేవాడిని. నన్ను క్షమించు. పర్లేదులేరా, అన్నయ్యలు దూరంగా ఉంటున్నారన్న బాధ ఈ రక్షాబంధన్ రోజు ఇంకా ఎక్కువైపోతుంది. సర్లేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉండాలి. ఖచ్చితంగా, నువ్వు కూడా జాగ్రత్త. బాయ్ రా. ఏంటమ్మా, ఈ ఇయర్ కూడా అన్నయ్య ఇంటికి రావడం లేదా? అన్నయ్యకి లీవ్ దొరకలేదటమ్మా. సర్లే. ఎందుకే అన్నయ్యకి మెసేజ్ పెట్టావా? ఇంకా పెట్టలేదమ్మా, వాడు అప్పుడే లెగడుగా. అయినా ఇప్పుడు మెసేజ్ పెడితే 10 రోజుల తర్వాత వెళ్తుందా ఏంటి? వాడు ఆన్లైన్లోకి రాగానే ఒక్క నిమిషం ఇలా టైప్ చేసి పెడితే చాలు, వెంటనే వెళ్ళిపోతుంది. సర్లే, చూసుకొని పెట్టు. మరి రాఖీ సంగతి ఏంటి? వాడి అడ్రస్కి ఆర్డర్ పెట్టేశాను. సరే సరే. ఏంటో చెల్లి, మార్నింగ్ ఎమోషనల్ మెసేజ్ అండ్ రాఖీ కూడా వచ్చేసింది. అవును, మరి మనం 90s లో ఉన్నాం కదా, తరతరాలు పట్టడానికి. ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ ఆర్డర్ చేస్తే చాలు, ఎక్కడికైనా వెంటనే వచ్చేస్తాదిగా. అంతేలే. సరే కానీ మరి నాకు నచ్చింది కొనివ్వా? కొనివ్వను. ఏంటి, ఇవ్వవా? కొనేసి ఇవ్వను కానీ ఆర్డర్ చేశాను, వస్తుంది చూడు. ఏంటే, ఆర్డర్ వచ్చిందా? తినేయడం కూడా అయిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ గిఫ్ట్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఎంత దూరంలో ఉన్నా సరే జస్ట్ 15 minutes-లోనే, అది కూడా ఆన్లైన్లోనే రక్షాబంధన్ కంప్లీట్ అయిపోయింది. సరే కానీ ఆన్లైన్లో బ్లెస్సింగ్స్ ఇవ్వలేను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమైనా ఇబ్బంది ఉంటే జస్ట్ ఒక కాల్ చేయి చాలు. ఓకే బ్రో. సరే అయితే బాయ్. అమ్మయ్య, రాఖీ కట్టడం అయిపోయింది. ఒరే, గుర్తుగా ఒక ఫోటో కూడా తీయించుకుందాంరా. అమ్మో, ఫోటో అంటే ఊరి చివరున్న ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకోవాలి. వెళ్దాం, అలాగే వాళ్ళు మొత్తం నీతోనే ఉంటాను చెల్లి. ఎందుకురా, మన పక్కింటి లక్ష్మణ్ అబ్బాయి దగ్గర కెమెరా ఉంది, నేను చెప్తానులే. సరే. ఓకే, రెడీ, స్మైల్. ఓకే, స్టిల్ మార్చండి. అలాగే అలాగే. ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సరదాగా సినిమాకి వెళ్దాం.
పదండి థియేటర్కి వెళ్దాం. ఎందుకురా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం? ఈరోజు టీవీలో మన సినిమా వస్తుంది, అది చూద్దాం. అలాగే. థ్యాంక్స్. మా చెల్లికి నేనంటే అంత ప్రేమో, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి తప్పించిపోతుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చాలు లేవు లేవు. నా బంగారం అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఒసే ఫొటోస్ ఏం తీసుకోవా? ఫొటోస్ వీడియోస్ ఆల్రెడీ వచ్చేసాయిగా. అదెప్పుడే అండ్ ఎలా? అందు పారు. అప్పటికే అనుకుంటున్నాను ఇదేంటి ఎంతసేపు బ్లెస్సింగ్ తీసుకుంటుందా అని. ఇదా మ్యాటర్. మరి ప్రేమ అనుకున్నావా? కానీ ఫొటోస్ మీద ప్రేమ అని ఇప్పుడే తెలిసిందే. అయినా ఒక మాటనే చెప్పొచ్చు కదే, మంచిగా స్టిల్స్ ఇస్తాను. అది క్యాండిడ్ పిక్స్ రా, చెప్పకుండా అలా న్యాచురల్ గా క్యాప్చర్ చేస్తేనే బాగుంటాయి. సరిపోయింది. అప్డేటెడ్ అమ్మ, అప్డేటెడ్ చెల్లి. అరే సెల్ఫీస్ తీసుకోవడం మర్చిపోయాను, ఆగు. పెట్టు ఇలా కూడా మై స్వీట్ బ్రదర్. ఇలా BTS తెలుసు కదా? తెలుసు. ఇలా ఇలా యాస్థెటిక్. ఎలాగా? ఇలా ఇలా పెట్టి ఇలా చాలా తీసుకొని చాలు కానీ పదా. రే సినిమాకి వెళ్దాంరా. మూవీకి ఎందుకమ్మా, ఎలానో వీక్ కి 2 days వెళ్తాంగా. అయినా నాకు నచ్చిన సినిమాలు దాని నచ్చో, దాని నచ్చిన సినిమాలు నాకు నచ్చో, నీకా చంపుకోవడాలు ఉంటే నచ్చో. అదే నిజమేరా బాబు. మరి అలాంటప్పుడు ఇంకెందుకమ్మా, ఎవరు నచ్చిన సినిమాలు వాళ్ళు ఫోన్లోనో, టీవీలోనో, ల్యాప్టాప్లోనో చూసుకుంటే ఏ బాధ ఉండదు. ఆ టీవీ ఏదో నాకు ఇచ్చేయండి, నేను సీరియల్ చూసుకుంటాను. సరే. చెప్పరా. రే నీ చెల్లెలకి నీ మీద చాలా ప్రేమ ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే మీ చెల్లి ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశాను. సచ్ ఏ గ్రేట్ చెల్లెలు యూ హ్యావ్ రా. అరే ఒక నిమిషం ఆగు. సరే. చెల్లి ఏంటి ఇది ఇంత పెద్ద పారాగ్రాఫ్ పెట్టావు? నేనంటే అంత ప్రేమ? అంత లేదు, చాట్ జీపీటీని అడిగితే ఇచ్చింది. అయినా నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ కి నా ఓన్ థింకింగ్ వేస్ట్ చేయకూడదురా. వస్తే నిన్ను ఆగవే చెప్తాను. హాయ్, మేము 90s లో రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాం. హాయ్, మేము జెన్జీస్ అంటే 20s లో రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయినా మీకే బెస్ట్. మాకు స్మార్ట్ ఫోన్స్ లేవు, ఆన్లైన్ ఆర్డర్స్ లేవు, సెల్ఫీస్ లేవు, ఆఖరికి రీల్స్ కూడా లేవు. అవన్నీ ఉండుంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అవన్నీ ఉన్నా సరే మేము క్యాప్చరింగే చూస్తున్నాం కానీ మీలా రియల్ ప్రేమని అనుభవించలేకపోతున్నాం. ఒకవేళ అవేవి లేకుండా ఉంటే మా బాండింగ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేవేమో. ఇప్పుడు మీరు ఎందుకు అలా ఉన్నారు? మీకు ఒకటి అర్థం అవట్లేదు. ప్రేమ జనరేషన్ బట్టి మారిపోలేదు, ప్రేమ చూపించే విధానం మాత్రమే మారింది. ఎలా అయితేనే ఈ రాఖీ పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నారు కదా. చాలా బాగా జరుపుకున్నాం, చాలా మెమరీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. మరి ఇంకెందుకు, హ్యాపీగా ఎండ్ చేయండి. సరే
అవును, అమ్మ చెప్పినట్టు జనరేషన్స్ మారుతున్న కొద్దీ ప్రేమేం మారిపోలేదు. అవును, ప్రేమ చూపించే విధానం మాత్రమే మారింది. మా ఈ 2 జనరేషన్స్ లో మీరే జనరేషన్ బాలో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి హ్యాపీ రక్షాబంధన్.